హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మా కర్రీ వచ్చేసి కోడిగుడ్లు పొరటు. ఇక ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే కోసి పక్కన పెట్టేశాను. ఇక పొయ్యి మీద వేయాలి. ఇక గుడ్లు 2 ఉన్నాయి, ఇంకో 2 తెప్పించి వేస్తానన్నమాట. ఇక ఇవైతే కొంచెం ముందుగా 2 గంటలు నూనె పోసుకొని ఇక పచ్చిమిరపకాయలు తాలింపు గింజలు వేగనివ్వాలి. వేగిన తర్వాత వేయాలి ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా కోసుకోవాలి. లావుగా కోస్తే అసలు మగ్గవు అన్నమాట. కూర కూడా బాగోదు. ఇక పసుపు వేస్తున్నాను. పసుపు వెంటనే ఉప్పు కూడా వేసేయాలి. ఉప్పు వేసిన తర్వాత ఇక అన్నం కూడా ఉడుకుతుంది. ఇక ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిపాయలన్నీ ఇదంతా మగ్గిపోయిన తర్వాత పచ్చి వాసన పోయిద్ది. ఈ కోడిగుడ్లు పగలగొట్టేసి వేసేయాలి. కారం కూడా వేసేస్తాను ఉల్లిపాయల్లోనే. కోడిగుడ్లు పగలగొట్టి పోసిన తర్వాత ఇట్లా అయిపోయిద్ది. ఇక ఈరోజు రేపొద్దున మా మనవడు వస్తున్నాడు, అందుకని ఇడ్లీకి నానపోసుకున్నాను. ఇడ్లీకి అయితే మా మనవడికి ఇడ్లీ చాలా ఇష్టము. ఇక అందుకని చెప్పి ఇడ్లీ పోసేసాను. ఇక రుబ్బాలి సాయంత్రం. ఇక కూరగాయలు అయితే తెచ్చేసారు మా వారు. ఇక ఇవి అయితే చిక్కుడుకాయలును పచ్చిమిరపకాయలు. ఈ తొడుములు తీసి ఏట్లు కాట్లు విడివిడిగా పెట్టుకోవాలి. తొడుములు తీసి పెట్టుకుంటాను నేను, పాడవకుండా ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్లో అయితే ఇవన్నీ సర్దేశాను. టమాటాలు, దోసకాయలు, బంగాళదుంపలు, బెండకాయలు తెచ్చారు. ఇక ఇవన్నీ సర్దానండి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి.